నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి వేసిన ఒక ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసి నెలాఖరులో జీతం తీసుకోవడమే జీవిత లక్ష్యమా అని ఆయన ప్రశ్నించారు. కేవలం డబ్బు కోసం పనిచేయడం తన దృష్టిలో ఖాళీ జీవితం లాంటిదని, మనం చేసే పని మన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కియోసాకి ప్రశ్నలో అసలు పాయింట్ ఉద్యోగం చేయకూడదని కాదు, ఉద్యోగాన్ని జీవితానికి మొత్తం అర్థంగా మార్చుకోవద్దన్నది ఆయన ఉద్దేశం. మనలో చాలా మందికి చిన్నప్పటి నుంచే ఒక నిర్దిష్టమైన జీవన విధానం నేర్పిస్తారు. చదువు పూర్తి చేయాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, జీతం తీసుకోవాలి, కుటుంబాన్ని పోషించాలి, పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు కూడబెట్టాలి. ఇలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ ప్రయాణంలో మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నామా? అదే మనం సంపాదిస్తున్న డబ్బు కోసం జీవిస్తున్నామా, లేక మనకు నచ్చిన జీవితాన్ని నిర్మించుకోవడానికి డబ్బును ఉపయోగిస్తున్నామా? అయితే కియోసాకి వ్యాఖ్యలపై అందరూ ఏకీభవించలేదు. కొంతమంది నెటిజన్లు ఆయన మాటలను సమర్థిస్తే, మరికొందరు ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించడం కూడా ఒక గొప్ప జీవిత లక్ష్యమేనని స్పందించారు. నిజానికి ఇది చాలా ముఖ్యమైన వాదన. ప్రతి ఒక్కరి జీవితానికి ఒకే లక్ష్యం ఉండదు. ఒక వ్యక్తికి వ్యాపారం చేయడం సంతృప్తినిస్తే, మరొకరికి స్థిరమైన ఉద్యోగం, కుటుంబంతో ప్రశాంతమైన జీవితం సంతోషాన్ని ఇవ్వచ్చు. ఇంకొకరికి సమాజానికి సేవ చేయడం జీవిత లక్ష్యం కావచ్చు. కాబట్టి 9 to 5 ఉద్యోగం చేస్తున్న ప్రతి వ్యక్తి జీవితం ఖాళీ అని చెప్పడం కూడా సరైనది కాదు. అయితే కియోసాకి చెప్పిన మాటలో మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన పాఠం మాత్రం ఉంది. జీతం మన అవసరాలను తీర్చడానికి ఒక సాధనం మాత్రమే. అదే మన జీవితానికి ఏకైక కారణంగా మారితే సమస్య మొదలవుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి తనకు అసలు నచ్చని ఉద్యోగంలో సంవత్సరాల తరబడి పనిచేస్తూ కేవలం జీతం కోసం తన ఆరోగ్యం, కుటుంబ సమయం, వ్యక్తిగత ఆసక్తులను పూర్తిగా పక్కన పెడితే, ఒక దశలో నేను ఇంతకాలం ఏం సాధించాను అనే ప్రశ్న వస్తుంది. అందుకే ఉద్యోగం చేస్తూనే మనకు నచ్చిన రంగంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటం, కుటుంబానికి సమయం కేటాయించడం, మన ఆసక్తులను కొనసాగించడం, భవిష్యత్తు కోసం ఆర్థిక భద్రతను నిర్మించుకోవటం అవసరం. ఇక్కడ కియోసాకి ఆలోచనల్లో మరో ముఖ్యమైన అంశం కూడా కనిపిస్తుంది. ఆయన గతంలో కూడా కేవలం జీతంపై ఆధారపడటం కంటే మన కోసం ఆదాయం సృష్టించే ఆస్తులు, పెట్టుబడులు నిర్మించుకోవాలని చెబుతూ వచ్చారు. ఆయన ఆలోచన ప్రకారం ఉద్యోగం ద్వారా డబ్బు సంపాదించడం ఒక దశ మాత్రమే. ఆ డబ్బును సరిగ్గా ఉపయోగించి భవిష్యత్తులో మన ఆర్థిక స్వేచ్ఛను పెంచుకోవటం మరో దశ. అయితే పెట్టుబడులు, వ్యాపారాలు అన్నింటిలోనూ రిస్క్ ఉంటుంది. కాబట్టి కియోసాకి చెప్పే ప్రతి ఆర్థిక సలహాను అక్షరాల అనుసరించడం కంటే దాని వెనుక ఉన్న ఆలోచనను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇక ఈ చర్చలో మరో కోణం కూడా ఉంది. చాలా మంది ఉద్యోగులు తమకు నచ్చిన పని చేయడం కంటే కుటుంబ బాధ్యతల కోసం ఉద్యోగం చేస్తుంటారు. పిల్లల చదువు, ఇంటి రుణం, వైద్య ఖర్చులు, భవిష్యత్తు భద్రత, ఇవన్నీ వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. అలాంటి వ్యక్తికి డబ్బు కోసం పనిచేయడం తప్పు అని చెప్పడం చాలా సులభం. కానీ ఆ బాధ్యతలను నిర్వహించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే కియోసాకి వ్యాఖ్యను ఒక నియమంలా కాకుండా ఒక ఆలోచనకు ఆహ్వానంగా చూడాలి. అసలు మనల్ని మనమే అడగాల్సిన ప్రశ్న, నేనెందుకు పని చేస్తున్నాను అనేది. కేవలం నెల జీతం కోసం పనిచేస్తున్నానా, లేక నా కుటుంబానికి మంచి జీవితం ఇవ్వడానిక, నా భవిష్యత్తును నిర్మించుకోవడానిక, నాకు నచ్చిన రంగంలో ఎదగడానిక, సమాజానికి ఏదైనా ఉపయోగపడటానిక? ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరి సమాధానం వేరుగా ఉంటుంది. కానీ ఈ ప్రశ్నను మనం వేసుకోవడం మాత్రం చాలా అవసరం. మొత్తంగా చూస్తే రాబర్ట్ కియోసాకి చేసిన వ్యాఖ్యలను ఉద్యోగాలను తక్కువ చేసి చూసే మాటగా కాకుండా, డబ్బు, ఉద్యోగం, జీవితం మధ్య మనం పెట్టుకున్న సంబంధాన్ని ఒకసారి పరిశీలించుకోవాలనే సూచనగా చూడొచ్చు. జీతం అవసరం, ఆర్థిక భద్రత అవసరం, ఉద్యోగం కూడా ఎంతో మందికి గౌరవం, స్థిరత్వం, సంతృప్తిని ఇస్తుంది. కానీ వాటితో పాటు మన జీవితానికి మనం ఏం అర్థం ఇస్తున్నామన్నదే అసలు విషయం. చివరికి జీతం ఎంత వస్తోంది అనే ప్రశ్నతో పాటు, ఆ జీతం కోసం మనం జీవితంలో ఏం కోల్పోతున్నాం, మనం సంపాదిస్తున్న డబ్బుతో ఎలాంటి జీవితాన్ని నిర్మించాలనుకుంటున్నాం అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. బహుశా కియోసాకి చెప్పాలనుకున్న అసలు విషయం ఇదే. డబ్బు కోసం జీవించడం కాదు, డబ్బును ఉపయోగించి మనకు అర్థవంతమైన జీవితాన్ని నిర్మించుకోవటం ముఖ్యం.